తార స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని తిప్పుకుంటూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. ఆకాష్ అయితే నోరు తెరుచుకొని తార అందాల్ని చూస్తూ ఉంటాడు. అలా తార స్విమ్మింగ్ పూల్లో దూకి ఈత కొడుతూ ఉంటుంది. అయితే అప్పుడే భూమి దగ్గర నుంచి ఆకాష్కి ఫోన్ కాల్ వస్తుంది. ఆకాష్ గారు, నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. మీరు చాలా అర్జెంటుగా నా దగ్గరికి రావాలండి. ఇది చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాను, త్వరగా రండి అని భూమి చెప్తుంటే ఆకాష్ అదంతా కూడా సరిగ్గా వినిపించుకోకుండా, భూమి గారు, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను, నేను తర్వాత కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. గగన్ గారు, ఫోన్ మాట్లాడడం అయిపోయిందా, రండి స్విమ్మింగ్ చేద్దురు, లెట్స్ స్టార్ట్ స్విమ్మింగ్ అని స్విమ్మింగ్ చేస్తూ తార పిలుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ నేను ఇక్కడే ఉంటాను, మీరు మాత్రమే స్విమ్మింగ్ చేయండి, యాక్చువల్లీ నాకు నీళ్ళంటే చాలా భయం అని ఆకాష్ గట్టునే కూర్చొని ఉంటాడు. ఎందుకంటే నాకు ఈత రాదు అని ఆకాష్ చెప్తాడు. అప్పుడే తార స్విమ్మింగ్ పూల్ నుండి బయటికి వచ్చి, మీకు రాకపోతే నేను నేర్పిస్తాను కదా, రండి అంటూ ఆకాష్ని నీళ్లలోకి తోసిపడేస్తుంది. దాంతో కేకలు పెడుతూనే ఆకాష్ నీళ్లలో పడిపోతాడు. ఉండండి, నేను కూడా వస్తున్నా అని తార దూకపోతూ, అప్పుడే తారాకి ఫోన్ కాల్ రావటంతో ఆకాష్ని పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక ఆకాష్ నీళ్లలో మునిగిపోతూ ఊపిరాడక విలవిల్లాడిపోతూ ఉంటాడు. అప్పుడే భూమి ఆకాష్ని వెతుక్కుంటూ అక్కడ బయట కార్ దగ్గరికి వచ్చి, ఆకాష్ గారి కారే కదా, ఎక్కడ అసలు కనిపించట్లేదే అని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తుంది. ఆకాష్ ఏమో నీళ్ళలో మునిగిపోతూ ఉంటారు. అప్పుడే భూమి చూసేసి, అయ్యో ఆకాష్ గారు ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. భూమి ఎలా కాపాడుతుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.